మీకు ఈ సీట్ల మార్పిడి విషయం వచ్చేటప్పటికి మీరు గడప గడపకు కార్యక్రమాలు చాలా అద్భుతంగా తిరిగారు మీరు. అలాగే మళ్ళీ విష్ణు కూడా అట్లా తిరిగారండి. అప్పుడు మీ ఇద్దరిని కూడా ఇంచుమించు ఆయన పొగిడాడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు. సరే మీరు ఒక మైనార్టీకి ఇవ్వడం కోసం అని చెప్పి మీరు త్యాగం చేస్తుందని చెప్పి అన్నారు. కానీ మీరు ఇప్పుడు సెంట్రల్కి వచ్చేటప్పటికి మీ పార్టీలోనే మీకు సహాయ నిరాకరణ అనేది కొంత ఉందేమో అని చెప్పి భావన కలుగుతుంది. ఎందుకంటే మీతో పాటు కలిసి పనిచేసిన విష్ణు గారు కానీ లేకపోతే గౌతమ్ రెడ్డి కానీ ఇటువంటి వాళ్ళు ఎవరు కూడా మీతో పాటు కలిసి తిరగటం లేదు. వాళ్ళ మనుషులు కూడా పెద్దగా మీతో పాటు ఉండటం లేదు. దీన్ని మనం ఎలా భావించాలంటారు? సార్ మీరు విజయవాడ సెంట్రల్లోనే మీరు ఉండేది. అవునండి. నిన్న మల్లాది విష్ణు గారు ఆయన సింగిల్గా మా అన్నయ్యని తీసుకొని ఆయన క్యాంపెయిన్ నిన్న చేశాడు, ఈరోజు చేశాడు. ప్రతి మీటింగ్లో మల్లాది విష్ణు గారు వస్తున్నారు, గౌతమ్ రెడ్డి గారు నాతో పాటు ఉన్నారు, మా డిప్యూటీ మేయర్ ఉన్నారు, మా కార్పొరేటర్ అకేషన్గా సార్. వాళ్ళే నా కోసం నేను లేకుండా ఆయన ప్రచారం చేస్తున్నాడు ఆయన. ఇంకా అంతకంటే ఏం చేస్తారు సార్? దాంట్లో ఎటువంటి భేదాభిప్రాయం లేదు. కాకపోతే ఒకటి, టికెట్గా లేనప్పుడు ఎవరికైనా కొంత ఆవేదన ఉండదు, వాస్తవం అది. ఇప్పుడు ఆయన టికెట్ ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు, ఎమ్మెల్యేగా టికెట్ రానప్పుడు కొంత ఆవేదన ఉంటుంది దాంట్లో. అయినా కానీ జగన్మోహన్ రెడ్డి గారి మాట మీద ఆయన క్యాండిడేట్ నుంచోబెట్టాడు కాబట్టి గెలిపించాలని చెప్పని ఆయన కూడా పనిచేస్తాడు. విష్ణు గారు పని చేయట్లేదు అన్న అనడం మాత్రం తప్పు. అది విజయ అవకాశాలండి 100% గెలుస్తుంది దాంట్లో, 100% డౌటే లేదు దీంట్లో. మీరు ఒక ఇంటర్వ్యూలో కూడా మాట్లాడుతూ 55,000 మెజార్టీతో నేను జగన్మోహన్ రెడ్డికి ఈ విధమైనటువంటి సీట్ని బహుమతిగా ఇస్తానని మాట్లాడింది ఏదో చూశాను నేను. వాస్తవంగా మీ గురువు గారు అయినటువంటి విష్ణు అక్కడ కేవలం 10 సంఖ్యల ఓట్లతో మెజార్టీతో గెలిచినటువంటి పరిస్థితి ఉంది. మీ ధీమా ఏమిటి? ఏ విధంగా గెలవగలుగుతానని మీ ధీమా? సార్ ఒకటి సార్, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎలా పరిపాలన చేస్తారో అని చెప్పి ఓటేశారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన విధానం చూసి ఓటేయమంటున్నాం మేము. గతంకి తేడా ఏంటంటే 19కి 24 తేడా ఏంటంటే మేము పరిపాలన చేశాం కాబట్టి మీ ఇంట్లో మంచి జరిగితేనే ఓటేయమంటున్నాం. ఆ ధీమానే మా ధీమా.